మామిడి రైతుకు ఈ ఏడాది చేదు అనుభవం ఎదురైందా? ఎక్కడా ఒక్క పిందె కూడా కనిపించడం లేదా? ఏం చేసినా తెగుళ్లు తగ్గటం లేదా? సీమ జిల్లాల్లో పరిస్థితి ఏంటి? ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మామిడికి గడ్డుకాలం వచ్చింది. ఇప్పటికే చెట్లు కాయలతో కళకళలాడాల్సి ఉండగా ఒక్క కాయ కూడా లేకుండా బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మామిడి పంట పూర్తిగా నాశనమైపోయింది. తెగుళ్లను తట్టుకోలేక పూత దశలోనే రాలిపోవడం, అంతో ఇంతో పూత పిందెలుగా మారినా అవి కూడా రాలిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మామిడి పంటకు వాతావరణం అనుకూలించక తెగుళ్లకు పురుగు మందులు స్ప్రే చేసినా కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్నారు రైతులు. గతంలో తేనెమంచు పురుగు మామిడిని ఎక్కువగా ఆశించేది. రైతులు కష్టపడి ఎలాగోలా నివారించేవారు. అయితే మిరపను ఆశించే నల్లతామర వైరస్ మామిడికి వచ్చింది. మిరప ఎత్తు తక్కువగా ఉండడంతో రైతులు మందులు పిచికారీ చేసి నియంత్రిస్తారు. అయితే మామిడి ఎత్తు ఎక్కువగా ఉండడంతో నల్లతామరను నియంత్రించడం కష్టంగా మారింది. కొత్తగా ఎదిగిన చెట్లు ఈ తెగుళ్లను కొంతవరకు తట్టుకోగలుగుతున్నాయి. అయితే 30-40 ఏళ్ల వయసున్న చెట్లు తెగుళ్లను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితంగా దిగుబడిపై ప్రభావం పడుతోంది. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చెట్టంతా వెతికినా 1-2 కాయలు కూడా కనిపించినంతగా దిగుబడి తగ్గిపోయింది. నేను 4 ఎకరాల తోట ఇక్కడ కౌలు తీసుకున్నాను. 4 లక్షలు పెట్టుబడి దాకా అయింది. చెట్టుకు తినడానికి కాయలు కూడా లేవు. ఈ సంవత్సరము ఈ వాతావరణం అనేది అనుకూలించలేదు అసలు. దాన్ని బట్టి మాకు గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ మాకు కొద్దిగా ఆదుకుంటే మాకు కొద్దిగా మామిడి తోటలు అనేది నిలబడతాయి. లేదంటావా ఈ మామిడి చెట్లు తొలియడం కూడా జరుగుతుంది. బంగినపల్లి నాటిన 4-5 ఏళ్లకు కాపు మొదలైన 7 ఏళ్ల నుంచి దిగుబడి పెరుగుతుంది. 100 ఏళ్ల వరకు చెట్ల నుంచి మామిడి దిగుబడి వస్తుంది. ఒక ఏడాది ఎక్కువ దిగుబడి వస్తే ఒక్కో ఏడాది తగ్గడం సహజం. గత కొన్నేళ్లుగా చూస్తే దిగుబడి బాగా తగ్గిపోతోంది. పూత వస్తున్నప్పటికీ మొత్తం కుళ్ళిపోయి రాలిపోతోంది. ఈ పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. ఎన్ని మందులు వాడినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో రైతులు చెట్లను తొలగించి దాని స్థానంలో దానిమ్మ, చీని, డ్రాగన్, అరటి తోటలు సాగు చేస్తున్నారు. నేను గత 5 సంవత్సరాల నుంచి మామిడి తోటలు కౌలుకు తీసుకొని చేసుకుంటూ ఉన్నాను. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడులు చాలా తగ్గాయి. ఖర్చులు ఎక్కువైపోయాయి. అదేంటంటే వాతావరణ ఇబ్బందులు అని చెప్తున్నారు. పోయిన సంవత్సరం ఈ నెలలో ఇదే తోటలో 3 టన్నుల కాయలు కోసాను నేను. ఈ సంవత్సరం ఇప్పటికూ ఒక కాయ చేతికి రాలేదు. ఈ విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 ఏళ్లుగా 1500 ఎకరాలకు పైగానే మామిడి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ సాగు చేపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముందు మామిడి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు రైతులు.